శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్ఛలో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడు కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ ఏ రాసుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరగనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాసుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాసుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాసుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితులను పరిశీలించినట్టయితే మనకి ఒక అద్భుతమైనటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే, ఇన్నాళ్ళు అంటే ఒక వారం రోజుల క్రితం వరకు కూడా శనిగారి బలము మాత్రము చాలా బాగుంది, మిగతా గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందండి. ఎంత అదృష్టం అంటే నక్కని తొక్కారు అని చెప్పచ్చు. అంత బాగుందన్నమాట. మనం ఏదన్నా అదృష్టం పట్టిందన్నా, అనుకోనివి జరిగాయన్నా నక్కని తొక్కారు అని ఒక సామెతను అంటుంటారు పెద్దలు. ఇక్కడ అదే గుర్తు చేసుకోవాలి. తృతీయ స్థానంలో శని గారు ఉన్నారు, సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, దశమ స్థానంలో రవి గారు ఉన్నారు, ఏకాదశంలో చంద్ర బుధులు ఉన్నారు. మకర రాశి వారికి ఇంత అద్భుతమైన కాలము మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది సద్వినియోగ పడుతుంది. గురువు గారి యొక్క దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతోందో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అలాగే ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అవని పనులు ఏమన్నా ఉంటే అయిపోతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
ఇంట శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, పిత్రార్జితం కూడా అలాగే ఉండే అవకాశం ఉంది, ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తూ ఉంది, అనేక విధాలుగా బాగున్నారు. ఇంతకన్నా చెప్పక్కర్లేదు, అసలు అన్ని అంశాలు చాలా చాలా బాగున్నాయి. కుటుంబ విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి, ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీదే పై చేయి అన్నట్టుగా ఉన్నారు అని చెప్తూ ఉన్నాను. అన్ని డివిజన్స్ వారికి, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్న వ్యవసాయదారులు, విద్యార్థులు, స్త్రీలు, రాజకీయ నాయకులు, ఎవరినైనా తీసుకోండి, అందరికీ ఆనందం కలిగించేటటువంటి అంశాలే ఉంటాయి, అభివృద్ధి కలిగించే అంశాలే ఉంటాయి అని మరీ చెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి లాభస్థానంలోకి కుజుని యొక్క సంచారం వచ్చింది. ఇది కూడా చాలా చాలా బాగుంది, ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషమైన లాభాలను ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము అంత లాభాలను అయితే ఇవ్వడం లేదు, ఐకమత్యాన్ని కూడా ఇవ్వడం లేదు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అయితే గురుబలం చాలా బాగుంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, భగవంతునికి కృతజ్ఞత తెలియచేయండి, దుర్గామ్మ వారి స్తోత్రాలు ప్రత్యేకంగా పఠించండి, మీకు చాలా చాలా అనుకూలత సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.